హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంతో సాఫ్ట్గా ఉండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా సూజీ రవ్వతో నేను ఇన్స్టెంట్గా మీకు దోశలు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ దోశల్ని మనం ఏ చట్నీతో అయినా తినొచ్చు. మేమైతే పల్లి చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడు దోశలు ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. బొంబాయి రవ్వని మనం ఒక అరగంట అయితే చక్కగా కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకోవటం వల్ల రవ్వ అనేది మనకి చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు దోశలు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి మనకి. దీన్ని అయితే నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో ఒక 1 ఎగ్ వేసుకొని మనం ఇది మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వెన్నలాగా చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలన్నమాట. మన స్పూన్కి పెడితే మనం ఇలా ఉండి దీంట్లో అయితే ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మనకి ఆ రవ్వలో వాటర్ ఎగ్తోనే మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. దీంట్లోకి నేను 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం పిండిని అయితే మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని, ప్యాన్ అయితే మనకి బాగా హీట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్యాన్ హీట్ అయితేనే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నా ప్యాన్ అయితే బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను మీకు. చూడండి, నేను ఒక 2 స్పూన్లు దోశల పిండి వేసుకున్నాను. దాన్ని చక్కగా స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. తర్వాత 2 నిమిషాలకే మన దోశ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా ఎలా దోశ వచ్చిందో మనకి. అలానే మిగతా